హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నాకు ఈ వీడియో తీయాలి అనిపించింది. మా బాబు రోజు మార్నింగ్ లెగవగానే ఇట్లా నా దగ్గరికి వచ్చి కొంచెంసేపు అట్లా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకి చిన్నపిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఇలాంటివన్నీ మనకి స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయి కదా. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి మనం స్వీట్ మెమొరీస్గా రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఏంటంటే ఇవన్నీ మనము మిస్ అవుతాము. నేను పెద్దోడిని అయిపోయాను కదా అన్న ఆలోచనతో ఇట్లా మన దగ్గరికి రావడము ఇలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు అప్పుడే ఇలా చక్కగా క్యూట్గా ఇట్లా ఉంటారు. అయితే మా బాబు ఇక్కడ ఏమంటున్నాడంటే, మమ్మీ నేను స్కూల్ నుంచి రాగానే నువ్వు బయటే ఉండాలి, నేను పైనుంచి కిందకి రాగానే అని చెప్పేసి అన్నాడు. సరే నువ్వు వచ్చేసరికి త్వరగా వచ్చేస్తాను, నీకన్నా ఫస్టే నేను అక్కడ ఉంటాను అని చెప్తున్నాను. అట్లా ప్రతిరోజు అంటాడనమాట. వాడికి నిద్ర లేవగానే ఫస్ట్ వచ్చే ఆలోచన నేను స్కూల్కి వెళ్ళాలి ఈరోజు అని. లేకపోతే ఒక్కొక్కసారి నేను ఈరోజు వెళ్ళను అన్నాడు. ఈరోజు ఏంటంటే మమ్మీ నీకు ఇష్టమైతే పంపించు లేకపోతే వద్దు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సరే వెళ్ళమ్మా, ఈరోజు ఒక్కరోజు వెళ్తే నువ్వు 6 days వెళ్ళిపోయినట్టు, రేపు హాలిడే ఉంటుంది, రేపు సండే కదా, రేపు ఒకరోజు హాలిడే ఉంటుంది నీకు అని చెప్పేసి అన్నాను. అట్లా అనమాట. ఇవన్నీ చిన్న చిన్న మెమొరీస్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు. సరే అని చెప్పేసి నేను షేర్ చేసుకున్నాను అనమాట. మీకు కూడా ఇంట్లో పిల్లలు అట్లా ఉన్నప్పుడు ఇలాంటి మెమొరీసే ఉంటాయి కదా, చక్కగా రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఈ వీడియోస్ చూసినప్పుడు మనకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మెమొరీస్ ఎట్లా మిస్ అవుతున్నాము అని అనిపిస్తుంది అనమాట. 5 years లోపు పిల్లలు లేకపోతే 10 years లోపు పిల్లలైనా సరే వాళ్ళు చేసేవన్నీ మనం పెద్దవాళ్ళు అయిపోయేటప్పుడు ఇవన్నీ మనకి మెమొరీస్ లాగా మిగిలిపోతాయి. మనం కూడా చిన్నప్పుడు మన మమ్మీ డాడీస్ ఇలానే చేస్తుంటాము అని చెప్పేసి మనకి మెమొరీస్గా ఉంటాయి అన్నమాట. అందుకని నేనైతే ఇది రికార్డ్ చేశాను. ఎలా ఉందో మరొకసారి చెప్పండి.